మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వేళ గుంటూరులో హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులు సెక్షన్ 30 విధించారు. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలకి నోటీసులు కూడా వెళ్లాయి. కాసేపట్లో గుంటూరుకి బయలుదేరనున్నారు జగన్. అంబటి నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ అధినేత. ధ్వంసమైన అంబటి ఆఫీస్, ఆయన ఇంటిని పరిశీలించనున్నారు వైఎస్ జగన్. అంబటి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడతారు. జగన్ టూర్ తో గుంటూరు వైసీపీ నేతలకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఎమ్మెల్సీ ఏసురత్నానికి నోటీసులు అందాయి. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో తాడేపల్లి నుంచి గుంటూరుకి బయలుదేరనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, ఆఫీస్ ని పరిశీలిస్తారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని పరామర్శిస్తారు. వాళ్ళకి ధైర్యం చెప్పనున్నారు వైసీపీ అధినేత. ఒక్కరోజు గ్యాప్ లో అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. టీడీపీ శ్రేణులు దాడులు చేయడంతో అంబటి, జోగి రమేష్ ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇవాళ అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు వెళుతున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ టూర్ కి సంబంధించి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు. అలానే గుంటూరులో సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. ముందుగా హసీనాతో మాట్లాడదాం. హసీనా, గుంటూరుకి ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు వైఎస్ జగన్? ఆయనతో పాటు ఎవరున్నారు? ఎన్ని గంటలకల్లా గుంటూరులోని అంబటి నివాసాన్ని చేరుకుంటారు? టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, అలాగే ఆఫీస్ని చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో, అంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 10 గంటలకి ఆయన ప్రారంభమవుతారు. అంటే అయితే 10:30 అవ్వచ్చు. ఇక్కడ నుంచి తాడేపల్లి తన నివాసం దగ్గర నుంచి బయలుదేరి గుంటూరుకు వెళ్తారు. ఈ జర్నీ చూసుకుంటే మనం ఇది 1 అవర్ ఉంటుంది ఈ జర్నీ. అయితే ప్రతిసారి ఇలాంటి పర్యటనలు ఉన్న నేపథ్యంలో చాలా తక్కువగా పోలీస్ బందోబస్తు ఉండేది. కాకపోతే ఈసారి చూసుకుంటే 9 కాన్వాయ్ వాహనాలతో పాటు 9 సెక్యూరిటీ వెహికల్స్ ఉన్నాయి. దాంతోపాటు రోప్ పార్టీ, అంబులెన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ కూడా భారీ భద్రత ఏర్పాటు చేసి ఆయన భారీ భద్రత నడుమ ఈయన తీసుకెళ్ళడానికి కూడా పోలీసు బలగాలంతా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది చాలా, అంటే ఒకటేసారి ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ఇంటికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కేంద్రంకి కూడా దృష్టికి తీసుకెళ్లడానికి కూడా సిద్ధమవుతుంది పార్టీ. సో ఇది ఇలాంటిది, అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి చెప్పాలని కూడా నిర్ణయమైంది. మరి కాసేపట్లో బయలుదేరుతారు. పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాటు చేశారు. అయితే కాన్వాయ్ వెళ్లే సమయంలో చాలా మంది అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు భద్రత, అలాగే సెక్షన్ 30 కూడా అమలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా చూసుకుంటే 1 అవర్ జర్నీ. అయితే అది ఇక్కడ నుంచి 10:30కి ప్రారంభం అయితే ఎన్ని గంటల వరకు ఆయన రీచ్ అవుతారనేది మనం చెప్పలేము. ఎందుకంటే దారి పొడవునా కూడా అభిమానులు వచ్చి మధ్యలో యాడ్ అవుతూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం ఎవరిని కూడా రాకూడదని చెప్తున్నారు. తాడేపల్లి వద్ద కూడా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు